బీఆర్ఎస్ పార్టీ ఎంపీ మల్లు రవిపై ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. ఉమ్మడి పాలమూరులో తాను ఒక్కడినే ఓడిపోయానని, అయితే మల్లు రవి మద్దతు తనకు ఉంటుందని భావించానని చెప్పారు. అల్లంపూర్లో ఎక్స్ అఫీషియో ఓటుతో బీఆర్ఎస్ గెలిచిందన్నారు. బీఆర్ఎస్ కి ఎమ్మెల్యే ఓటు ప్లస్ అయిందని, కాంగ్రెస్ ఎంపీ ఓటు పడుతుందని ఆశించానని తెలిపారు. కానీ సర్ప్లస్ ఉన్న చోటికి వెళ్లి మల్లు రవి ఓటు వేశారని ఆరోపించారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మా అల్లంపూర్ నియోజకవర్గానికి సంబంధించిన కొత్తగా ఎన్నుకోబడ్డ మున్సిపల్ కౌన్సిలర్ల సమావేశంలో మాట్లాడుతూ పదే పదే ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పిన విషయాలే మళ్ళీ పచ్చి అబద్ధాలు, అభూత కల్పనలు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేసిండు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ తీవ్రంగా హెచ్చరిస్తున్నాం కూడా. ఎందుకంటే ఇంతకుముందే చెప్పినాం, అల్లంపూర్లో నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున గెలిచినాము. అక్కడ ఉన్నటువంటి సంపత్ కుమార్ ఎవరికో కోట్ల రూపాయలు అడిగిండు కాంట్రాక్టర్ అని చెప్పి ఇంతకుముందు చెప్పిండు. నన్ను దాని మీద పరువు నష్టం దావా వేసిన. ఈ బేకు మాటలు మాట్లాడకండ్రా భయ్, వాళ్ళు ఎవరో అవలగాళ్ళు చెప్తే నువ్వు చదువుకున్న నీకన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా, చదువుకోవాలి. కంప్లైంట్ ఏంది ఏమైంది అనేది పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన, పరువు నష్టం దావా కూడా ఇస్తున్నా. కోర్టుకి ఇస్తా ఒక్కనొక్కరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఇది. వాడెవడో అవలాగాడు చెప్పిండొచ్చు. ఈయన బుద్ధి జ్ఞానం ఉన్నాడు, అమెరికాలో పోయి చదువుకున్నా అని చెప్తారు. చదవాలి కదా, ఏముందో దీంట్లో 3 ముక్కలు కూడా లేదు నా గురించి. 8 కోట్లు వాడిని భయపెట్టించావు. ఇంతకుముందు చెప్పిన బాబామర్లకు ఇద్దరికి చెప్పినా, ఇద్దరి మీద కోర్టులో కేసు వేసినా, మళ్ళీ కూడా వేస్తా. కోర్టులో నువ్వు కనుక్కుంటారేమో అని కోర్టుకి ఇస్తా.